హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కమ్మనైన పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేయాలో చూసేద్దామా. అది కూడా కర్నూలు స్టైల్లో అండి. ముందుగా బ్యాళ్ళు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోండి. బాగా 2 times or 3 times వాష్ చేసుకొని అందులో ఒక గ్లాసుకి 2.5 వాటర్ వేసుకోవాలండి. అందులోనే పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, కరివేపాకు, పసుపు, చింతపండు వేసుకొని అందులోనే కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకోవడం వలన పప్పు అనేది పొంగిపోదు. ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోన ఒక 4 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయినాక బాగా రేముకోండి. అందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా రేముకొని అందులోకి తిరువాత వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉత్తపప్పు తినబుద్ధి కాకుంటే ఇందులోకి పచ్చిమిరపకాయల వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.